సరిగ్గా ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు. నారదుడు అంటే ఎవరు? సహజంగా మనం అందరం అనుకుంటాం బోడిగుండ్లకి ముడి వేసేవాడని. సహజంగా ఏదో చెప్తూ ఉంటారు సామెతలు, కానీ తప్పు అది. నారద మహర్షి లోక కళ్యాణకారకుడు, కానీ అతను ఏదో ఒకళ్ళకి తగాదాలు పెట్టేవాడు, ముళ్ళు పెట్టేవాడు అని అనుకుంటారు. చాలా తప్పు అది. నారద మహర్షి చాలా గొప్పవాడు, లోక కళ్యాణ కారకుడు. ఆయనే కనుక లేకపోతే అసలు లోకంలో భగవంతుడి యొక్క అవతారాలకి చాలా మటుకు అవకాశం లేదు. ఈవేళ మనకున్నటువంటి ఈ విజ్ఞానానికి అసలు ఆధారం నారదుడే. ఈవేళ మనకి రామాయణం రావాలన్నా, శ్రీమద్ భాగవతం వచ్చిందన్నా నారదుడే కారణం. నారదుడు లేకపోతే ఇవేం వచ్చేవి కాదు మనకి. వాల్మీకి భగవానుడికి నారదుడే ఉపదేశం చేశాడు రామాయణాన్ని సంగ్రహంగా. అలాగే వ్యాస భగవానుడికి నారదుడే ఉపదేశం చేశాడు. అందుకనే నారదుడు అంటే అర్థం ఏమిటో తెలుసునా? నారం దదాతీతి నారద. అంటే నారం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కనుక అతనికి నారదుడు అని పేరు. ఏమండి, నర సంబంధి నారం అని అంటే అజ్ఞానం అని ఒకటి. దా అంటే ఖండనే అని దాన్ని ఖండించేవాడు కనుక అజ్ఞానాన్ని ఖండించేవాడు నారదుడే, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు నారదుడే. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు లోకంలో వేదాన్ని 4 భాగాలు చేసి విభజన చేసి లోకానికి అందించారు. ఇలాంటి కార్యం ఎవరైనా చేయగలరా? ఇలాంటి అద్భుత కార్యాన్ని చేయడమే కాకుండా వేదంలో ఉండేటువంటి ధర్మాలన్నింటినీ కూడాను కథారూపంలో లోకంలో అందరికీ కూడాను అందించి మహాభారతం అనేటువంటి రూపంలో అందించారు. ఇంత అద్భుతమైనటువంటివి అందించిన మీ ముఖంలో ఏమిటి చింత అన్నారు. అంటే అప్పుడు నారద మహర్షితో అన్నారు, నాకు అదే అర్థం కావడం లేదు. నిజమే, మీరన్నట్లు ఎంతో అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు చేశాను నేను, కానీ నా మనసుకి ఆనందం లేదయ్యా, నా మనసుకి శాంతి లేదయ్యా. దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు, నువ్వే నాకు ఉపదేశం చేయాలి అని ప్రార్థించారు నారద మహర్షి. అప్పుడు నారద మహర్షి అన్నాడు నవ్వి, నాయనా, నీ మనస్సుకి ఆనందం లేకపోవడానికి, ఇన్ని నువ్వు అనుగ్రహించినా కూడా లేకపోవడానికి కారణం ఏంటో నేను చెప్తాను విను. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఇప్పటిదాకా లోకానికి అందించిందంత పిప్పి అయ్యా. రసాన్ని వదిలిపెట్టావు, పిప్పి అందించావు. పిప్పితే ఎంత మటుకు తిన్నా కూడా దాంట్లో రసం ఏమన్నా వస్తుందా? ఏమీ లేదు. కనుక నువ్వు పిప్పిని అందించావు కనుక లోకంలో ఎవరికి ఆ రసం అనేటువంటిది అనుభవం లేదు కనుక నీకు శాంతి లేదు అన్నాడు. నువ్వు అందించింది కూడా అలాంటి పదార్థమే కనుక నీకు రసం తెలియదు కనుక దుఃఖం, ఆ ఆనందం లేదన్నాడు. నాకు అర్థం కాలేదన్నాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా అందించినటువంటి ధర్మాలన్నీ సామాన్య ధర్మాలయా? ఈ సామాన్య ధర్మాలు ఎంత అద్భుతంగా నువ్వు పాటించినా కూడా, నీకు ఎంత అద్భుతమైనటువంటి పుణ్యాదులు వచ్చినప్పటికీ కూడా వాటి వల్ల నువ్వు పొందేది మళ్ళీ జన్మలే తప్ప జన్మ విముక్తి అనేటువంటిది లేదయా అన్నాడు. రసం అంటే ఏమిటన్నాడు? సాక్షాత్తు పరమాత్మ యొక్క గుణాల రసం అన్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణాలను నువ్వు కీర్తించవయ్యా. ఆయన అద్భుతమైనటువంటి లీలా రసాన్ని నువ్వు పానం చేసి లోకానికి పానం చేయగలిగేలాగా పానాన్ని చేయించవయ్యా. చాలు, నీకు ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది అన్నాడు. ఓ, ఆయన యొక్క లీలారసం అంత గొప్పదా? అంత ఆనందాన్ని ఇస్తుందా? నువ్వు అడుగుతున్నావు కనుక చెప్తున్నాను విను. నా పూర్వజన్మ చరిత్ర కనుక నీకు తెలిస్తే, నేను ఇవాళ నారదుడు ఎందుకయ్యానో తెలిస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏమిటి నీ పూర్వజన్మ చరిత్ర అన్నాడు. నేను పూర్వజన్మలో నేను ఒక గంధర్వుణ్ణి. గంధర్వుడిగా ఉన్నటువంటి నేను అహంకారంతో ఉండేవాడిని. అహంకారంతో ఉన్నటువంటి సమయంలో నేను ఒకసారి బ్రహ్మగారి యొక్క సభలోకి ప్రవేశించి కొంత చిలిపి చేష్ట చేశాను. బ్రహ్మగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే నన్ను శపించారు. శపించి, నువ్వు ఒక దాసీపుత్రుడు అయిపో, నువ్వు చేసినటువంటి అపరాధానికి పెద్దల దగ్గర ఎప్పుడూ కూడాను పిల్లలు పరాచికాలు ఆడకూడదు.
పెద్దల దగ్గర ఎట్లా వినయ విధేయతలతో ఉండాలో అలాగే ఉండాలి. నువ్వు ఇలాంటివి తెలియక చేశావు కనుక ఇదిగో పో వెళ్ళి దాసీపుత్రుడు అయిపో అని చెప్పించాడు. ఆ గంధర్వుణ్ణైనటువంటి నేను దాసీపుత్రుడినయ్యాను. వెంటనే పడిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ నేను మానవ లోకంలోకి వచ్చాను. ఒక తల్లి గర్భంలోకి వచ్చాను.